హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో 13th వీడియో వచ్చేసి పారామెట్రిక్ ఈక్వేషన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ 1/2, 2 is one extremity of focal chord of parabola y square is equals to 8x, then find other extremity. ఏమంటున్నాడు, మనకి ఫోకల్ కార్డ్ ఉంటుంది కదా, ఓకే, ఫోకల్ కార్డ్లో 1.5 ఎక్స్ట్రిమిటీ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకల్ కార్డ్ అంటే ఏంది చెప్పండి, చాలామందికి డౌట్. ద కార్డ్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ కార్డ్, అవునా కదా? ఎస్. సో ఒక ఎండ్ ఇచ్చిండు, ఇంకో ఎండ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము? ఏ పారాబోలాకి y² = 8x. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని కండిషన్ తెలవాలి. చెప్పండి, 2 పాయింట్స్ని జాయిన్ చేసే కార్డ్ ఫోకల్ కార్డ్ అయితే వాట్ ఈస్ ద కండిషన్? t1 t2 = -1. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఇచ్చిండు కదా, సో మనం ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ అనగానే మనం ఏ పాయింట్స్ తీసుకోవాలి? ఈ పాయింట్ని మనము at1² 2at1 = ఎంత? 1/2, 2. కరెక్టా? సో నేను ఈక్వేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పాయింట్ని మనం atn² 2at1 అనుకుంటున్నాం. సో at1² = 1/2. మీరు గమనించినట్టయితే మనకి ఏ వాల్యూ ఎంత చెప్పండి? పారాబోలా ఏముంది? y² = 8x కదా. కంపేర్ చేయండి y² = 4a తోటి. ఎందుకంటే ఈ రెండు పారాబోలా సేమ్ కాబట్టి నేను 4 and 8 తోటి కంపేర్ చేస్తే ఐ విల్ గెట్ ఏ వాల్యూ, అదెంత? 2. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 2. 2 × t1² = 1/2, t1² = 1/4, t1 = 1/2. సో నాకు t1 1/2 వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ t1ని ఈ రిలేషన్లో పెడతా. t1 t2 = -1, 1/2 × t2 = -1, t2 = -2. సో నాకు t2 వచ్చింది కదా. సో నాకు ఈ పాయింట్ at1² 2at1, మళ్ళీ ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పండి? at2² 2at2. ఓకే, ఇప్పుడు నాకు t2 ఉంది, a కూడా ఉంది. చెప్పండి, a అంటే 2 × -2² 2 × 2 × t2 -2. చెప్పండి, 2 × -2² and 2 × 4 8, 2 × 2 × -2 అంటే -8. సో 8, -8 ఈజ్ అదర్ ఎక్స్ట్రిమిటీ ఆఫ్ ఫోకల్ కార్డ్. సో ఫస్ట్ మీరు కార్డ్ జాయినింగ్ పాయింట్స్ ఫోకస్ కార్డ్ జాయినింగ్ పాయింట్స్ ఏదైతే కార్డ్ ఫామ్ చేస్తుందో అది ఫోకల్ కార్డ్ అయితే కండిషన్ ఇది మనకు తెలియాలి. ఇది తెలిస్తే మనం ఇదంతా ఈజీగా చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా? రైట్. నెక్స్ట్, ఇఫ్ x1 y1 x2 y2 are ends of focal chord, then show that x1 x2 = a², y1 y2 = -4a². ఏ పారాబోలా కంటే y² = 4axk. ఓకేనా? చలో మళ్ళీ సేమ్ x1 y1 x2 y2 ఎండ్స్ ఆఫ్ ఫోకల్ కార్డ్ అంట. మనకి ఎప్పుడైనా పాయింట్స్ పారామెట్రిక్లో ఎట్లుండాలి? at1² 2at1, at2² 2at2. సో ఫస్ట్ ఏం షో చేయమన్నాడు? x1 × x2 = a² అని. సో x1 అంటే ఏంది మనకి ఇక్కడ? x1 × x2 = at1² × at2². కరెక్టా? ఎస్. x1 × x2 = a × a², t1² × t2². x1 x2 = a² × t1 t2². మీరు గమనించినట్టయితే కార్డ్ 2 పాయింట్స్ని జాయిన్ చేసే కార్డ్ ఫోకల్ కార్డ్ అయితే t1 t2 = -1. సో x1 × x2 = a² × t1 t2 అంటే -1². x1 x2 = a². రైట్. నెక్స్ట్ y1 × y2 చేద్దాం. చెప్పండి, y1 × y2 అంటే ఏమొస్తుంది మనకి?
2at1 into 2at2. 2 into 2a 4a square into t1 into t2. t1 into t2 అంటే ఎంత -1. సో 4a square into -1 minus 4a square. సో x1 into x2 చేస్తే a స్క్వేర్ రావాలి, y1 into y2 చేస్తే -4a స్క్వేర్ రావాలి. రెండు షో చేసినామా లేదా? సో ఇది ఎందుకు చేయించిన అంటే మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫామ్ అర్థం కావాలి, మనకు ఆ పాయింట్ 80² 280 అని మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి, అందుకే చేయించిన. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద పారాబోలా y² is equals to 4ax which is parallel to y minus 2x plus 5. ఓకే, మనం ఏం కనుక్కోమంటుండు? నార్మల్కి ఈక్వేషన్. అసలు ఫస్ట్ నార్మల్ ఉండాలంటే డెఫినెట్గా టాంజెంట్ ఉండాల్సిందే. టాంజెంట్ లేకపోతే యూ కెనాట్ డ్రా నార్మల్. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేనికి పర్పెండిక్యులర్ ఉండాలి? నార్మల్ టాంజెంట్కి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రా టాంజెంట్ టు దట్ పాయింట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డ్రా ఎ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు దట్ టాంజెంట్, దట్ విల్ బికమ్ నార్మల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏమంటుండు? నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు విచ్ ఈస్ ప్యారలల్ టు y minus 2x plus 5. అంటే ఈ నార్మల్ అనేది y minus 2x plus 5కి ప్యారలల్ ఉంది. ఓకే, అంటే మీరు గమనించినట్టయితే నార్మల్కి ప్యారలల్ ఉంటే టాంజెంట్కి ఏమవుతుంది? పర్పెండిక్యులర్ అవుతుందా లేదా? ఎస్. సో ఫస్ట్ మనము టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుందాం, అప్పుడు నార్మల్ ఈక్వేషన్ కనుక్కో. చూడండి, ఈ లైన్ టాంజెంట్ ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్. అంటే ఏంది చెప్పండి మీరు? సో tangent is perpendicular to y minus 2x plus 5. So m1 into m2 is equals to -1. m1 అంటే టాంజెంట్ స్లోప్, m2 అంటే దీని స్లోప్. సో m1 ఇంటూ m2 అంటే దీని స్లోప్ ఎంత చెప్పండి? ఇది ఏ ఫార్మేట్లో ఉంది చూడండి. స్లోప్ ఆఫ్ x plus by plus c is equals to 0 is minus a by b. సో m2 అంటే -a minus of -2 by b. b అంతా 1 ఉంది, which is nothing but 2. 2 is equals to -1. m1 is equals to -1 by 2. So you got the equation of tangent, slope of tangent. So you can find out line equation. Yes, y is equals to mx plus c and tangent equation. y is equals to -1 by 2 into x plus c. So y is equals to mx plus c tangent అయితే what is c? c is equals to a by m. So y is equals to -1 by 2x plus a by m. What is a here? A only. No. ఒక్క నిమిషం. ఓకే, ఇట్స్ నాట్ 4ax, ఇట్స్ 4x. సో ఏ వాల్యూ ఎంత మనకి? y is equals to ఏమంటారు? స్టోర్ ఎనర్జీ. సో ఇప్పుడు మనము ఒక 2 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇందాక 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం కదా. రైట్. ఏ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ కర్వ్ y square is equals to 8x of length 8a. Prove that lines from vertex to its ends are at right angles. క్వశ్చన్లో ఏమన్నాడు అంటే డబుల్ ఆర్డినేట్ ఉంది. ఓకే, ఏ కర్వ్కి y square is equals to 8x. చాలామందికి డబుల్ ఆర్డినేట్ అంటే ఏందో తెలీదు, వాళ్ళ కోసం. ఇట్ ఈస్ ఎ కార్డ్ which passes through a point and perpendicular to the principal axis. చూడండి, P నుంచి పాస్ అవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ ఆర్డినేట్. డబుల్ ఆర్డినేట్ లెంత్ ఎంత ఇచ్చిండు? 8a. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? లైన్స్ ఫ్రమ్ వర్టెక్స్ టు ఇట్స్ ఎండ్స్ అంటే ఏంది? ఇది వర్టెక్స్, వర్టెక్స్ నుంచి ఈ ఎండ్స్కి లైన్స్ డ్రా చేసినామా? ఈ లైన్స్ ఏవైతున్నాయో అవి రైట్ యాంగిల్స్లో ఉండాలంటున్నా. అంటే దీస్ 2 లైన్స్ షుడ్ బి పర్పెండిక్యులర్ అని అర్థం. అది షో చేయమంటున్నాడు. సో ఎట్లా చేస్తామో చూడండి. లెట్ p 80² 280 be a point on y square is equals to 4x. ఓకే, త్రూ విచ్ డబుల్ ఆర్డినేట్ పాసెస్. ఏమన్నాం ఇందాకనే, ఒక పాయింట్ నుంచి పాస్ అవ్వాలా లేదా లైన్. సో ఆ పాయింట్ ఏదైతుందో పారాబోలా మీద దాన్ని pt అనుకున్నాం. t అంటే ఏంది? 80² 280. ఓకే, 80² 280 అనుకున్నాం. సో ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఏమవుతుంది? ఇంకో దగ్గర టచ్ అవుతుంది కదా.
టచ్ అవ్వాలా లేదా? ఎస్, డెఫినెట్గా టచ్ అవ్వాలి. అండ్ పర్పెండిక్యులర్ ఉంది అన్నాడు, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఇది 80² 280 అయితే ఇది 80² -280 అయింది. చాలా మందికి డౌట్, ఇది మీరు 80² తీసుకోరు 280 తీసుకోరు, మళ్ళీ ఇది ఎట్లా తీసుకోరు డైరెక్ట్ అంటే, వెయిట్, ఒక సింపుల్ లాజిక్ తోటి మీకు అది క్లారిటీ ఇస్తా. ఇది యాక్సిస్ అనుకుందాం, నేను ఏం చేసిన ఇక్కడ ఒక పాయింట్ పెట్టిన, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసిన. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్సిస్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ కూడా అంతే డిస్టెన్స్ ఉంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1,2 ఉంది అనుకుందాం. ఇది ఎంత అవుతుంది తెలుసా? 1,-2. ఎందుకు చెప్పండి? యాక్సిస్ నుంచి దీనికి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది 1,2 అయింది అనుకో, ఇది మిర్రర్ లెక్క ఇది. సో ఇది 1,2 ఉందనుకో, సేమ్ అదే 1,2 డిస్టెన్స్, అంతే డిస్టెన్స్ యాక్సిస్లో ఉన్న పాయింట్ లొకేట్ చేయాలి మనం. అదే మిర్రర్ అంటే కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు మిర్రర్ పెట్టినావు అనుకో, ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఇమేజ్ ఫామ్ అవుతుందా? ఇమేజ్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి, అవునా కదా? అంటే ఏంది, ఇప్పుడు ఎంత దూరంలో ఉండాలి? సేమ్ 1,-2 ఉండాలి ఆ పాయింట్, అప్పుడే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ కూడా ఇది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న పాయింట్ ఇదేముంటుందో అదే ఉంటుంది. బట్ ఇది ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి దాని సైన్స్ మారుతాయి అంతే. ఐ మీన్ ఈ క్వాడ్రంట్లో y నెగిటివ్, x పాజిటివ్, అందుకే మనకి 80² -280 వచ్చింది. సో ఈ విధంగా మనకు పాయింట్ వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు? లెంత్ ఇచ్చిండు. అంటే ఇప్పుడు PQ లెంత్ 8 కదా. ఎస్, నేను ఈక్వేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? దీని లెంత్ కనుక్కోవాలనుకుంటున్నాను. ఎట్లా? డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అండర్ రూట్. చూడండి, y2 - y1. సో y2 ఎంత ఉంది? 280. ఇక్కడ -280 -280 హోల్ స్క్వేర్ x2 - x1 అంటే 80² - 80². సో అండర్ రూట్ 80² - 80² ప్లస్ -280 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు మనకి? ఎక్స్ట్రీమ్లీ సారీ, 8a ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ నేను 8a, ఎక్స్ట్రీమ్లీ సారీ 8a ఇది ఇట్లనే పెట్టేద్దాం. ఓకే, 4a. సో ఈ ఏ క్యాన్సిల్ చేసేయండి. టీ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 4 2. సో మనకి ఎంత వచ్చింది? టీ వాల్యూ 2. ఓకేనా? ఏ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొద్దు. యాక్చువల్గా దెర్ ఈస్ సమ్ మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్ ఇఫ్ ఐ థింక్ సో. No, there is no. Okay, it is a. ఓకే, యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉంది. 4ax ఇది, ఐ రోట్ ఇట్ యాజ్ 8a, సారీ ఐ రోట్ ఇట్ యాజ్ 8x బట్ 4a. సో నాకు టీ వాల్యూ ఎంత వచ్చింది? 2. డన్నా? రైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి? సి, let me rub this all, there is some mistake, సో మొత్తం ప్రాబ్లం అవుతుంది. సో y² = 4ax కాబట్టి ఏ వాల్యూ ఏ ఉంది ఈ పారాబోలాకి. సో ఏ ఈజ్ ఏ, సో లెట్ ఇట్ బి, ఏ వాల్యూ ఏనే ఉండని. ఇప్పుడు మనకి టీ వాల్యూ వచ్చింది కదా, సబ్స్టిట్యూట్ హియర్. సో నీకు అప్పుడు ఏమొస్తుంది? టీ వాల్యూ ఈజ్, టెల్ మీ వాట్ ఈస్ టీ వాల్యూ? 2, రైట్? సో 2 ఉంటే ఏమొస్తుంది మనకి? a × t1² అంటే 4, 2 × t, 2 × 2 4a, 4a 4a. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? 80² అంటే 4a, -4a విల్ గెట్ సేమ్ పాయింట్ బట్ ఓన్లీ మైనస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నాకు 2 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఈ లైన్ పర్పెండిక్యులర్ చూపించాలంటే 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ = -1 కదా. సో m1 × m2 = -1 కదా, రైట్? సో m1 ఎంత? ఈ లైన్ స్లోప్ ఎంత చెప్పండి? 4a, -4a, ఇది ఆరిజిన్ కాబట్టి 0, 0 చేయండి. y2 - y1 -4a - 0/x2 - x1 అంటే 4a - 0 ఇంటూ, ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయండి. 4a, 4 ఉంది, y2 - y1 అంటే 4a - 0/4a - 0
ఎంత చెప్పండి, 4a క్యాన్సిల్, 4a క్యాన్సిల్, -1 into 1 ఎంత, -1, విచ్ ఈస్ నథింగ్ బట్ -1. సో ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈస్ నథింగ్ బట్ -1. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ రెండు లైన్స్ ఏవైతున్నాయో వెర్టెక్స్ నుంచి ఎండ్స్కి గీసినవి అవి పర్పెండిక్యులర్ అని అర్థం. ఇది డైరెక్ట్ ఆబ్జెక్టివ్ బిట్స్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ నార్మల్ ఎట్ T1 ఆన్ పారాబోలా y² = 4ax meet it again at T2, then show that T2 = -T1 -2/T1. క్వశ్చన్లో ఏమంటున్నాడు, సి నార్మల్ ఉందంట. ఓకే, ఎక్కడుంది నార్మల్, ఎట్ T1. ఓకే, సో ఇది వచ్చేసి పారాబోలా, ఆ పారాబోలా మీద ఉన్న ఒక పాయింట్ T1, ఆ పాయింట్ T1 దగ్గర ఒక నార్మల్ ఉంది. మీకు చెప్పే ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు నార్మల్ గురించి ఇచ్చిండు లేదా మీరు తీసుకోవాలి డ్రాయింగ్ వేసుకోవాలంటే, ఫిగర్ డ్రా చేసుకోవాలంటే మీరు పక్కా టాంజెంట్ అనేది డ్రా చేయాలి ఆ నార్మల్కి. ఓకేనా, T1 దగ్గర అన్నాడు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అది ఎక్కడ మీట్ అవుతుంది, T2 దగ్గర మీట్ అవుతుంది. దెన్ షో దట్, ఇదంతా షో చేయమంటుండు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే, నార్మల్ ఎట్ T, నార్మల్ ఈక్వేషన్ ఏంది, y + xt = 2at + at³. ఓకే, కానీ ఇక్కడ ఎట్ T1 అన్నాడు కాబట్టి మనం T ప్లేస్లో T1 పెట్టుకోవాలి అంతే. ఓకే, నార్మల్గా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ T ఉంటుంది మనకి, కానీ ఇక్కడ T1 అన్నాడు కాబట్టి ఇది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ జాయినింగ్ 2 పాయింట్స్ T1 and T2 is y × T1 + T2 = 2x + 2a T1 T2. మనకి ఇచ్చింది నార్మల్, మళ్ళీ మనం కార్డ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, లుక్, వన్స్ ఇక్కడ టచ్ అయిన తర్వాత మెల్లగా నార్మల్ వెళ్ళి ఇంకో దగ్గర టచ్ అయింది. మీరు గమనించినట్టయితే T1 T2 ఉందా, అదొకటి తీసుకోండి. ఆ 2 పాయింట్స్కి మధ్యలో ఏదైతే లైన్ ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే కార్డ్ అంటాం. కార్డ్ అని దేనంటాం, ద లైన్ సెగ్మెంట్ డ్రాన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద కర్వ్. ఇక్కడ పారాబోలా కాబట్టి పారాబోలా. సో 2 పాయింట్స్ ఏవన్నా తీసుకోండి, ఆ 2 పాయింట్స్కి మధ్యలో లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ కార్డ్ ఆఫ్ ద పారాబోలా. సో నౌ ఈ T1 T2 జాయిన్ చేసి లైన్ సెగ్మెంట్ని కార్డ్ అనొచ్చా, ఎస్, కార్డ్ ఈక్వేషన్. మీరు గమనించినట్టయితే ఇది ఒక లైన్, ఒక లైన్కి ఒకటే ఈక్వేషన్ ఉండాలి. ఇప్పుడు నార్మల్ అని చెప్పి ఒక లైన్ ఈక్వేషన్, T1 T2 లైన్ సెగ్మెంట్ జాయినింగ్ అని ఇంకో లైన్ ఈక్వేషను, 4 ఉండవు కదా, ఒకటి లైన్ ఈక్వేషన్ ఉంటుంది. ఒకవేళ 4 ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క లైన్కి 2 లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి అంటే దాని అర్థమైంది తెలుసా, ఈ 2 లైన్స్ సేమ్ ఒకటే లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి, అల్టిమేట్కి ఈ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకేనా, సేమ్ లైన్ అది. ఓకేనా, సో చూడండి ఇవి 2 లైన్స్, బోత్ 1 and 2 రిప్రజెంట్ సేమ్ లైన్స్. ఓకే, ఇది. సో కంపేర్ చేసుకోండి, కంపేర్ చేసుకుంటే మీకు ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ కోషెంట్ ఏముంది, T1, ఇక్కడ ఎక్స్ కోషెంట్ 2, T1/2 = y ఎంత ఉంది, 1, ఇక్కడ y ఏముంది, -T1 + T2. సో దీన్ని ఇటు పంపించి అంత క్రిస్ క్రాస్ చేస్తే -T2 = 2/T1 + T1 వస్తుంది. సో ఈ మైనస్ అటు పంపిస్తే T2 = -2/T1 - T1. సో క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.